రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని, రుణమాఫీ జరిగిందో లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని కేసీఆర్ సవాల్ చేస్తే, రుణమాఫీ చేశామని ఎందరో దేవుళ్లపై సీఎం రేవంత్ ఒట్టు పెట్టారని, ఇప్పుడు రుణాలు మాఫీ చేయకుండా దేవుళ్లని సైతం మోసం చేశారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ కారు కూతలేనని, 10 ఏళ్లు రైతులను దగా చేసి ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ అన్నారు. 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది. 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తేవి, మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేశారు, ఇక కటింగ్ పెడదాం, ఎట్లా తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తాను కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిందట. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన, ప్రపంచం తలకిందులైన, ఏది ఏమైనా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాను రేవంత్ రెడ్డి చెప్పలేదా? మరి అయిపోయింది కదా 15 ఆగస్టు. ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాడు చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల ముందు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా? ఇది మోసం కాదా? ఇది రైతులకే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు. మరి అయిందా రుణమాఫీ? ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు, రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు, రాజీనామా చెయ్యి అన్నాడు. నేను అట్లా మాట్లాడను, నాకు విజ్ఞత ఉంది, నాకు సంస్కారం ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు. మాట మీద నిలబడడం నాకు తెలుసు. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే 2 సార్లు రాజీనామా చేసిన, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది. మోసం చేసే చరిత్ర నీది, పార్టీలు మారిన చరిత్ర నీది, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన చరిత్ర నీది, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్ లో బోర్లో వండుకునేటోడు. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుక తిన్నారు. కాకులాక గద్దల్లాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది. మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.